అనేటువంటిది అది ఉంది, ఆ ధోరణి. అది ఏమాత్రం సమర్థనీయం కాదు. నిజాలు చెప్పండి. ఒక్క నిమిషం అండి, తగ్గాయా లేదా అది చెప్పండి. ఒక్క నిమిషం అండి. సబ్మిషన్ ఉందంట. మహేష్ గారు ఏంటి మీ సబ్మిషన్? వస్తానండి శ్రీనివాసరావు గారు మీతో నెక్స్ట్ మీతోనే మాట్లాడతారు. చెప్పండి మహేష్ గారు. కామ్రేడ్ కోటేశ్వరరావు గారు మాట్లాడలేదు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం. ఆయన ఎందుకంటే ఇంకా ఎర్ర చొక్క ఇప్పనట్టున్నాడు బ్లూ కలర్ వేసినప్పటికీ కూడా. ఇప్పుడు అటు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నారు, ఆశయం వేసుకొని దొంగతనాలు మోసం చేస్తున్నారు సార్. మీ లెక్క దాడులు చేయలేదు, మీ లెక్క వినాలి మీరు. కామ్రేడ్ కోటేశ్వరరావు వినాలి. కోటేశ్వరరావు గారు మాట్లాడి ఏదో ఒక పార్టీ కాదు ఇంకో పార్టీ కాదు వినాలి మీరు. మాట్లాడదాం. ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మహేష్ గారు, మహేష్ గారు పర్సనల్ కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం ఆగండి. మహేష్ గారు, మహేష్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఆగండి. కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం. మహేష్ గారు ప్లీజ్ పర్సనల్ గా వద్దు, మీరు సబ్జెక్ట్ చెప్పండి. ఒక్క నిమిషం. ఎస్ ఆయన అదే చెప్తారు. ఒక్క నిమిషం ఆగండి, సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్. దయచేసి పర్సనల్ అటాక్ ఒక్క నిమిషం. కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. మహేష్ గారు మాట్లాడితే సహించే సమస్య లేదు. ఆయన అభిప్రాయం చెప్పారు, ఒక విశ్లేషకుడిగా ఆయన అభిప్రాయం చెప్పారు, అందులో తప్పేముందండి. మహేష్ గారు ఒక్క నిమిషం, కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మహేష్ గారు ప్లీజ్ మీరు పాయింట్ మాట్లాడండి. ఆయన ఇందాక పాయింట్ మాట్లాడారు. ఇప్పుడు జనాలు అంత తీసుకెళ్తున్నారంటే ఎమర్జెన్సీ రేపు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో తెలియదు ప్రజలకి. ముందస్తు జాగ్రత్త. మిడిల్ క్లాస్ చాలా మంది అంతే అంటారు, ముందు ఒక 10 రోజుల ముందే ఆలోచించుకుంటారు కాబట్టి ఆ రకంగా తీసుకెళ్తున్నారు, తప్పులేదు. బట్ అలా తీసుకెళ్తున్నారంటే ఫస్ట్ కేంద్రం మీద వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టే కదా ఈ రోజు ఈ పరిస్థితి. దానికి ఏం చెప్తారు? నేనేమంటున్నా మీకు అందుకే ఈ రోజు ముందే నేను విషయం చెప్పిన. ఈ విషయంలో ముఖ్యంగా ప్రజలకు సంబంధించిన సాధారణమైనటువంటి ప్రజలకు సంబంధించిన విషయంలో మనం అంతా కలిసి పనిచేయాలి అనే విషయాన్ని ఒకటి చెప్పిన. రెండోది, ఇప్పుడు ఈ ఫేక్ న్యూస్ ప్రాపగేట్ తర్వాత ఇప్పుడు ఈ పానిక్ బయింగ్ క్రియేట్ చేస్తున్న వాళ్ళు ఎవరండి? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఇట్లాంటి మేధావులు, కుహానా మేధావులు వచ్చి కూడా డీజిల్ లేదు, మనం ఒక 17% తగ్గించుకున్నాం, మనం పర్చేస్ చేయడానికి మనకి ఇబ్బంది అయిందని చెప్పి మనం ఓన్లీ ఇరాన్ నుంచి కాదు సార్, రష్యా నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. రష్యా నుంచి మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎందుకంటే హార్మోన్ జలసంధిలో వచ్చినటువంటి ఇష్యూస్ కారణంగా మనం రష్యా నుంచి ఈ రోజు క్రూడ్ ఆయిల్ 35% ఆఫ్ క్రూడ్ ఆయిల్ మనం ఈ రోజు ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. కేవలం ఒక్క చోటు నుంచి కాదు, వరల్డ్ లోని ఇతరత్ర కంట్రీస్ నుంచి కూడా 17% ఆఫ్ క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ నేను టెక్నికాలిటీ పోకుండా నేను ఏం చెప్తున్నా అంటే, సాధారణ ప్రజలను పానిక్ చేసే విషయాలను పానిక్ చేసే విధంగా మనం మాట్లాడడం తప్పని చెప్తున్నా. రెండోది, ఏదైతే పెట్రోల్ డీజిల్ షార్టేజ్ ఉందో, షార్టేజ్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచే సుమారుగా 24% బయ్యింగ్ తగ్గిపోయిందండి. లాస్ట్ టైం మనం చూసినాం సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడే మీతో మాట్లాడుతున్న సమయంలోనే ఇప్పుడు మాట్లాడడం జరిగింది. మార్నింగ్ నుంచి ఆల్రెడీ ఆయిల్ ట్యాంకర్స్ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ అంత కంట్రోల్లోకి వచ్చింది అని చెప్పేసి పెట్రోల్ బంక్స్ యాజమాన్యాలు ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టడం జరిగింది. వాళ్ళ అసోసియేషన్ తో కూడా నైట్ మాట్లాడడం జరిగింది. మాట్లాడితే వాళ్ళకు కూడా ఏంటంటే, ఏదైతే ఈ గోబెల్స్ చేసుకున్న ప్రచారం ఉందో, ఈ ప్రచారానికి మేమే పానిక్ అయినాము అని చెప్పి మాట్లాడుతున్నాం. 25% రేటు, 25 రూపీస్ రేటు పెరుగుతుంది అనేది ఒక క్రియేట్ చేసిన కారణంగా వాళ్ళు ఇబ్బంది పడడం జరిగింది. ఎవరు క్రియేట్ చేస్తారు ఆ ప్రచారం? ఎవరు క్రియేట్ చేస్తారు? సివిల్ దాన్ని కండెక్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అఫీషియల్ గా పెట్రోలియం శాఖ మంత్రి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. మేమేం దీన్ని పెంచట్లేదు, రేట్లు పెంచట్లేదు, ఇది వచ్చింది ఫేక్ ప్రాపగేషన్, ఫేక్ న్యూస్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం వాళ్ళు చెప్పడం జరిగింది. ఫేక్ న్యూస్ సరే, ఫేక్ న్యూస్ స్టాక్ ఉంది, అన్ని బానే ఉన్నాయి, మరి ఎందుకు నో స్టాక్ బోర్డులు? ఇగో ఇట్లాంటి వాళ్ళు మాట్లాడిన కారణంగా, ఇట్లాంటి వాళ్ళు మాట్లాడి పబ్లిక్ ను భయపెట్టే కారణంగా, పబ్లిక్ లో భయం క్రియేట్ చేసిన కారణంగా వాళ్ళు లైన్లు కడతా ఉన్నారు. అసలు డీజిల్ లేదు దేశంలో, ప్రభుత్వం ఒక్క నిమిషం ఆగండి, మీకు సబ్మిషన్ ఉందట శ్రీనివాసరావు గారు. ఈ ఎర్ర జర్నలిస్ట్ మాట్లాడిన కారణంగా ఒక్క నిమిషం ఆగండి శ్రీనివాసరావు గారు. సో ఏంటి మీ సబ్మిషన్ చెప్పండి.
మహేష్ గారు చాలా టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుతుండ్రు. మనం ఇవన్నీ కూడా వ్యక్తిగత విమర్శ చేయొద్దు. మీరు ఉన్నటువంటి సమాచారం చెప్పండి. అయితే మీ ప్రధానమైన అంశం ఇవాళ మనము సరే వాడు కోటేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో 17% తగ్గిందో తగ్గలేదో మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, మీరు సమాధానం చెప్పండి. నేపాల్కు, శ్రీలంకకు, భూటాన్కు మనం రష్యా నుంచి కొన్నటువంటి పెట్రోల్ ను, మన క్రూడ్ ఆయిల్ ను, పెట్రోల్ ను, డీజిల్ ను ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మనకు ఈ అత్యవసరమైన ఉన్నటువంటి పరిస్థితిలో మనం ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం? అదొక అంశం. రెండో ప్రశ్న, 5 నుంచి 7 సంవత్సరాల పర్యంతరం యూపీఏ ప్రభుత్వం లోపల $107, $111 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉన్న సమయం లోపల ₹50, ₹70 పెట్రోల్ డీజిల్ ని ప్రజలకు అందించి వాళ్ళకి ఆయిల్ కంపెనీస్ బాండ్స్ ఇచ్చినాం. ఆ బాండ్స్ ను కూర్చడం కోసమే మేము ఆయిల్ కంపెనీస్ కు బాండ్స్ ను క్లియర్ చేయడం, 2 లక్షల కోట్లు క్లియర్ చేయడం కోసమే మేము రేటు పెంచుస్తున్నామని చెప్పి 10-12 సంవత్సరాలుగా కంటిన్యూషన్ గా మీరు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎంత ధర తగ్గినా కూడా అదే రేటుకు అమ్ముకుంటూ 10 పైసలు 5 పైసలు పెంచుకుంటూ గత 2-3 సంవత్సరాలుగా పెంచకుండా ఉంచి మీరు అదే సెస్ వసూలు చేస్తున్నారు. మరి ఇంత సెస్ వసూలు చేసి ప్రజల మీద ఇబ్బంది పెట్టినప్పుడు ఒక 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు ప్రజలకు అయితే ఇవ్వాలి కదా. అది తర్వాత ఇప్పుడు బల్క్ బయర్స్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వారు కోటేశ్వరరావు గారు క్లియర్ గా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి డబుల్ ఇంజన్ సర్కార్నే ఫస్ట్ సంక్షోభం వచ్చింది. ఇక్కడ రాలే తెలంగాణలో. అది చూసి ఇక్కడ ప్యానిక్ బయింగ్ వేరే ఏదో జరిగింది ఇక్కడ. కానీ అంతకుముందు ఒరిజినల్ గా సమస్య మొదలైంది ఈ మధ్య కాలం, ఈ 4 రోజుల క్రితం ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో. అది డబుల్ ఇంజన్ సర్కార్ లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి డబుల్ ఇంజన్ సర్కారు మీకు సంబంధించినటువంటి దాంట్లోనే అది వచ్చింది. మరి దాని మీద ఎందుకు కంట్రోల్ కాలేదు? ఇప్పటికి కూడా అక్కడ ఈ రోజు ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ సమయానికి కూడా అక్కడ బారులు తీరు ఉన్నారు. తెలంగాణలో అంత లేరు, ఓన్లీ హైదరాబాద్ లో వరకే ప్యానిక్ అయ్యారు, మిగిలిన ప్రాంతాల్లో అంత కాలేదు. కానీ అక్కడ మాత్రం ఈ రోజు ప్రతి చిన్న కీన్ అండ్ కార్నర్ టౌన్స్ లో కూడా అవుతుంది. ఎందుకు జరుగుతున్నది ఇది? దీని మీద సరైన వేరే రాష్ట్రాల్లో ఎందుకు లేదు? క్లియర్ గా నిన్న వైసీపీ వాళ్ళు, ఇతర ప్రతిపక్షాలు, అక్కడ ఉన్న ప్రతిపక్షాలు అక్కడ విమర్శించారు. ఒక్కరు ఈ రాష్ట్రంలోనే ఎందుకు జరుగుతుంది, వేరే దగ్గర ఎందుకు జరుగుతలేదని. ఇక్కడ ఒక కుట్ర జరిగింది. ఆ కుట్రను వాడిని చేయడంలో విఫలమైనరు. కేవలం సోషల్ మీడియా ప్రచారంలో ఎన్నికలు ₹152 బల్క్ డీజిల్ అమ్ముడుపోతున్న సమయం లోపల ఇది పెరగదు అని ఎవరు అనుకుంటారు? కొంచెం ఇంకోటి, నరేంద్ర మోడీ గారి యొక్క విశ్వసనీయత మీద నోట్ బందీ కానివ్వండి, మన కరోనా లాక్డౌన్ కానివ్వండి, వారు సృష్టించిన సంక్షోభాల వల్ల ప్రజలు ఏదైనా వారి దగ్గర స్టేట్మెంట్ వస్తే భయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉంటుందని. ఎందుకంటే అప్పుడు మీరు నోట్ బందీ కాగానే మీకు అన్ని అకౌంట్లలో డబ్బులు పడుతుంది, మీకు ఎంత లాభం చేస్తామో చూడండి అన్నారు. జరగలేదు. కరోనా తర్వాత ఆ 6 కిలోల బియ్యం తప్ప మిగిలినటువంటి ఏ ఒక్క సంక్షేమం కూడా ప్రజలకు అందలేదు. మరి ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం మీద పూర్తి విశ్వసనీయత ఉంది. ఏంటంటే సంక్షోభం మా సృష్టిస్తారు. యూపీఏ హయాంలో ఇట్లాంటి సమస్యలు మేము చాలా చాకచక్యంగా సాల్వ్ చేస్తామని చెప్పేసి ఒక సంవత్సరం నెల కాదు, 7 years సబ్సిడీ ఇచ్చారు. అదే 2 లక్షల రూపాయల. అట్లాంటప్పుడు మీ దగ్గర ఒక నిమిషం, సరే మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి? ఒక నిమిషం మహేష్ గారు. సో మీరు 7 years చేశారు, మేము సో ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా డీల్ చేస్తామని అంటున్నారు కదా. సో మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి దీనికి? ఇప్పుడు మా దగ్గర ఉన్న సొల్యూషన్, మొదలు కంట్రీకి పంపి అదర్ కంట్రీస్ కు మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నటువంటి పెట్రోలియం ప్రొడక్ట్స్ పంపడం మొదలు ఆపాలి. ఎందుకంటే మనకు అత్యవసరమైన పరిస్థితి, మనకి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనం ఎక్సైజ్ బయటికి పంపడం, ఫారిన్ ఎక్స్చేంజ్ కోసం మనం ట్రేడ్ చేయాలి, వద్దంటలేము. ఆ ట్రేడ్ ఎవరు చేస్తుందండి? నయారా అండ్ రిలయన్స్. మీరు రష్యా నుంచి పర్చేజ్ చేస్తున్నటువంటి ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో దాన్ని జనరల్ యూటిలైజేషన్ కి ఎంత వాడుతున్నారు, మీరు ప్రైవేట్ కంపెనీస్ కి ఎంత ఇస్తున్నారు, గవర్నమెంట్ కంపెనీస్ కి ఎంత ఇస్తున్నారు తీసుకోండి. మీరు 70-80% వాళ్ళకే పోతున్నాయి. ఎవరికి? ప్రైవేట్ కంపెనీస్ కు. కేవలం ప్రైవేట్ కంపెనీస్ ను సంపన్నులు చేయడం కోసం మన దేశ యొక్క ప్రజల సంరక్షణ మొత్తం మీరు పణంగా పెడతారా? లేకపోతే మీరు రష్యా నుంచి పర్చేజ్ చేసేటువంటి టోటల్ క్రూడ్ ఆయిల్ ని మీరు జనరల్ యూటిలైజేషన్ లో పెట్టండి. రిలయన్స్ కి ఎందుకు ఇస్తున్నారు? ఒక నిమిషం, కోటేశ్వరరావు గారికి సబ్మిషన్